గవర్నమెంట్ రెండు విషయాలకు సిద్ధంగా ఉండాలి. ఎలక్షన్ పెట్టకూడదు, పెట్టాలి, రెండే విషయాలు నేను ఫైనల్ చేయాలి. ఒకవేళ ఎలక్షన్ పెట్టాలి అనుకుంటే హైకోర్టు కొట్టేయని, సుప్రీంకోర్టు కొట్టేయని, ఇంకెవరైనా కొట్టేయని ఆ పాత జీవో సేమ్ కేసీఆర్ ఇచ్చిన చట్టమే మళ్ళీ చేసుకొని ఒక ఆర్డినెన్స్ ఇచ్చుకొని, అసెంబ్లీ పెట్టకపోయినా ఆర్డినెన్స్ ఇచ్చుకొని ఎలక్షన్ పెట్టాలి. లేదు అంటే ఇట్లా కోట్ల పోటీ కొట్లాడుకుంటూ ఉండాలి. కానీ మరి ఇదంతా జరిగితే ఓలా ఎలక్షన్ పెట్టకూడదు, మేము డ్రామానే ఆడతాం, సుప్రీంకోర్టు కోతాం, ఆడుకోతాం, వీడుకోతాం అనుకుంటే మళ్ళీ ఇవంతా ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా దేనికోసం? ఒక్క జీవోతో అన్నీ జరిగిపోయేది ఉంటే అసలు కోర్టులో 50% క్యాప్ గురించి చర్చ జరగదు. ప్లస్ అన్ని రాష్ట్రాల కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల కేసులు ఎందుకు? రిజర్వేషన్స్ గురించే. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ ఎలక్షన్స్లో రిజర్వేషన్ లేదు. అప్పుడు జయలలిత ఉన్నప్పుడు రిజర్వేషన్, ఇప్పుడు కేవలం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్స్ మాత్రమే పరిమితమైంది. ఉద్యోగాల్లో కానీ ఎలక్షన్స్ దానిలో లేదు. మరి ఈ ఎట్లయితుంది? ఇది రాదు అని అందుకే అందరికీ అనుమానమే. కొంతమందికి క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డిలకు, ఈ పెళ్లి పెద్ద ఎలక్షన్ కమిషన్కి, పెళ్లి కొడుకు అందరికీ అనుమానమే. అందరికీ రాదు అని తెలుసు. అయినా సరే డ్రామా నడవాలి. పెళ్ళి అనాలి, షాపింగ్ చేయాలి, పసుపు కుంకుమ వేయాలి, సారె పెట్టాలి, చీర పెట్టాలి, కానీ పెళ్లి జరగదు. ఎనీవే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఒక ఎమోషనల్ డ్రామా, ఇది ఒక ఎమోషనల్ డ్రామా, ఒక భావోద్వేగం కదా. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నారు? బీసీలు ఓసీలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఆడాడా మా ఊళ్ళో ఓసీకి రావాలంటే బీసీకి వచ్చిందంటున్నాం, లేకపోతే ఎవరో కోర్టుకు పోయారని కొంతమంది ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇది ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. ఎనీవే చూద్దాం. ఈ పెళ్ళి కాదు అని తెలిసినా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంతవరకు ఈ డ్రామా నడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎక్కడ కాడి దించేస్తుంది? అసలు ఎలక్షన్ పెట్టాలని ఉందా, పెట్టకూడదా? రేవంత్ రెడ్డికి పెట్టొద్దని ఉందంట. చూడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలక్షన్ పెట్టకూడదని ఉందంట. ఎలక్షన్ పోకూడదు. ఇప్పుడు కేవలం డ్రామా మాత్రమే నడవాలి. ఇది వీళ్ళు ఏదో చేస్తున్నట్లుగా జనం మాట్లాడుకోవాలి.